మిత్రులకు శుభోదయం. చాణక్య నీతిలో 5వ అధ్యాయం 22వ శ్లోకాన్ని ఒక్కసారి చూద్దాం. మనకు జీవితంలో ఈ రక్త మాంసాలు రావటానికి కారణమైనటువంటి పితృదేవులే కాకుండా మరి ఒక నలుగురిని కూడా పితృ సమానులుగా మనం గౌరవించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉన్నాయిట. వారెవరు అంటే జనిత చోపనేతా చాం యస్తు విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితర స్మృతా. మనకు జన్మనిచ్చినటువంటి తండ్రి, ఉపనేతాచాం మనకు యజ్ఞోపవీతము ధరింపచేసి మనకి 2వ జన్మను ఇచ్చినటువంటి గురువు, విద్యాం యస్తు ప్రయచ్చతి మనకు విద్యను నేర్పినటువంటి మహనీయుడైనటువంటి గురువు, అన్నదాత ఆకలి సమయంలో ఆదుకుని అన్నం పెట్టినవాడు, లేకపోతే అన్నం తినడానికి కారణభూతుడయ్యి మనకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాడు అయిన మహనీయుడు, భయత్రాత ప్రమాదంలో, భయంలో, ప్రాణభయంలో మనం ఉండంగా రక్షించినటువంటి వాడు, జన్మనిచ్చినటువంటి వాడు, ఉపనయనం చేసినటువంటి వాడు, విద్యను అందించినటువంటి వాడు, అన్నం తినటానికి కారణభూతుడు, అన్నదాత అయినటువంటి వాడు, భయం నుంచి మనల్ని కాపాడి మన ప్రాణరక్షణ చేసినటువంటి వాడు, పంచైతే పితర స్మృతాః ఈ 5గురిని మనం తండ్రులుగా భావించాలి, ప్రార్థించాలి, అటువంటి వారిని గౌరవించాలి. These 5 should be considered as your fathers. Your father at birth, the spiritual master who initiated you with the sacred thread. ఎవరైతే నీకు జన్మనిచ్చి రక్తమాంసాలు తయారు చేసిన ఈ రూపాన్ని ఇచ్చాడో ఆయన తండ్రి, హూ ఇనిషియేటెడ్ యూ విత్ ద సేక్రెడ్ థ్రెడ్ ఉపనయనం చేసి నీకు 2వ జన్మనిచ్చినటువంటి వాడు నీకు తండ్రి వంటి వాడు. యువర్ టీచర్ విద్య నేర్పినటువంటి గురువు తండ్రితో సమానుడు. హీ హూ హ్యాజ్ ఫెడ్ యూ అండ్ హూ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ ఏ ఫియర్ఫుల్ సిచ్యుయేషన్. ఎవడు నీకు అన్నం పెట్టాడో, ఎవడు నువ్వు అన్నం రోజు తినడానికి, కంచంలో నీకు అన్నం రావడానికి కారణభూతులయ్యాడో ఆయన కూడా నీకు తండ్రితో సమానం. అలాగే ప్రమాద సమయంలో నువ్వు కష్టంలో ఉండంగా భయంతో ప్రాణం పోతుందేమోనని భయపడేటప్పుడు నిన్ను కాపాడినటువంటి మహనీయుడు ఎవరున్నాడో ఆయన్ని కూడా తండ్రితో సమానంగా భావించాలి, గౌరవించాలి, ఆదరించాలి అని చెప్పి అంటున్నాడు చాణక్యుడు. స్వస్తి.